అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతూ ఉన్నారంట. అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. చూడండి, దేవుని వాక్యంలో ఉంది, మనము అన్ని విషయముల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విషయమైనా పర్వాలేదు. మనము సంతోషంగా ఉన్నప్పుడు ప్రభువుకు స్తుతులు చెల్లించాలి, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇది అందరితో జరిగే పని కాదు. వాక్యము లోతుగా అర్థమై ఆత్మీయ వాక్యాలన్నీ అర్థమైన వాళ్ళు మాత్రమే ఇది చేస్తారు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది బాగా ఉన్నప్పుడు చాలా ప్రభువును స్తుతిస్తారు, కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రభువుకు దూరం అయిపోతా ఉంటారు. హల్లెలూయా. ప్రభువును స్తుతించడం మానేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, పౌలు శీలలు అర్ధరాత్రి వేళ వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు ఒక గొప్ప సభలో లేరు, వాళ్ళ ఒక గొప్ప మీటింగ్లో జనాలందరూ వాళ్ళ ముందున్నారు, మంచి స్టేజ్ వేసిర్రు, వాళ్ళ చేతిలో మైకులు ఉన్నాయి. ఆ విధానంగా లేదు అక్కడ పరిస్థితి. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు జైల్లో బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. జైల్లో బంధించబడి ఉన్నారు. వాళ్ళ చేతులు కాళ్ళు సంఖ్యలతో బిగించబడి ఉన్నది. ఎందుకు వాళ్ళని ఆ విధానంగా జైల్లో బంధించిర్రంటే వాళ్ళు ఏదైనా అపరాధం చేసిర్రా, లేకపోతే ఏదైనా చేసిర్రా అంటే ఏమీ చేయలేదు. దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను, రోగస్తులను బాగు చేస్తూ, యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడని ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా. అది ప్రకటించినందుకే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది ప్రకటించొద్దు, ఇది మీరు ఎవరికి వినిపించొద్దు అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో బంధించి కాళ్ళు చేతులు సంఖ్యలతో బిగించినా కూడా అర్ధరాత్రి వేళ. హల్లెలూయా. ఇప్పుడు అది అర్ధరాత్రి వేళ వాళ్ళిద్దరు ఏం చేస్తా ఉన్నారంటే ఒకరికి ఒకరు ఎదురు పడుతూ కీర్తనలు పాడుతూ ప్రభువును మహిమపరుస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జైల్లో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? జైల్లో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ఆలోచించాలి. అయ్యో, ఈ జైలుకు మేము వచ్చేసాము, ఈ చెరసాలలో మేము బంధించబడ్డాము, మేము బయటికి ఎలా వెళ్ళాలి? మా ఉరుగు పొరుగు వారు మా గురించి ఏం ఆలోచిస్తారు? మేము ఏ తప్పు చేస్తే ఈ చెరసాలలో మమ్మల్ని బంధించిర్రు అని ఆలోచిస్తూ కూర్చుంటారు ఎవరైనా. హల్లెలూయా. అవునా కదా? పాస్టర్ అక్కడ సూరత్లో చర్చ్ ఓపెనింగ్ జరిగింది. సూరత్లో మందిరాన్ని కట్టిన తర్వాత మందిరం ఓపెనింగ్ టైంలో పాస్టర్ వచ్చిండు, సాంసుందర్ పాస్టర్ వచ్చిండు. సాంసుందర్ పాస్టర్తోని మిగతా యోహన్ పాస్టరు, సామ్యూయల్ పాస్టరు, ఇంకా ఐజాక్ పాస్టరు, వీళ్ళందరూ సూరత్కి వచ్చిండ్రు. ఎందుకంటే చర్చ్ ఓపెనింగ్ కాబట్టి. ఆ చర్చ్ ఓపెనింగ్లో మేము చాలా సంతోషంగా ఉన్నాము, ప్రార్థన జరుపుకుంటున్నాము, మంచిగా మైక్ సెట్ అంతా పెట్టినాము. కాస్త సౌండ్ సిస్టమ్ ఎక్కువైపోయింది. హల్లెలూయా. కాస్త సౌండ్ సిస్టము ఎక్కువైపోయింది. ఎందుకంటే గుజరాత్లో యేసు ప్రభువును ప్రకటించాలన్నా, యేసు ప్రభువును ఆరాధించాలన్నా ఎవరు కూడా ఒప్పుకోరు. హల్లెలూయా. బహిరంగ ఒకవేళ ఎవరికైనా సువార్త చెప్పినామనుకో డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. హల్లెలూయా. ఆ విధానంగా అక్కడ చట్టం ఉంది. అయితే ఆ రోజు చర్చ్ ఓపెనింగ్ కాబట్టి మేము కాస్త మైక్ సెట్లు పెట్టుకొని, కాస్త మైక్ సెట్ సౌండ్ ఎక్కువైంది, మేము మంచిగా సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. ఎవరో ఒకరు పోయి మా మీద, ఈ చర్చి మీద, మినిస్ట్రీ మీద కేసు పెట్టిండ్రు. హల్లెలూయా. కేసు పెట్టగానే ఒక పోలీస్ జీప్ వచ్చింది. పోలీస్ జీప్ వచ్చి ఇక్కడ మెయిన్ ఎవరు, నడిపించేది ఎవరు, నాయకుడు ఎవరు అని ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు సాంసుందర్ పాస్టర్ అయ్యగారి పేరు ఉంటుంది మినిస్ట్రీ పేరు మీద. అక్కడ మినిస్ట్రీ మీద అయ్యగారి పేరు ఉంటుంది, ఆ తర్వాత నాది, ఆ తర్వాత 2-3 బ్రదర్స్ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా వచ్చి అయ్యగారిని మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ రావాలని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆపొద్దు. హల్లెలూయా. మీరు ఆరాధన చేయండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తా. హల్లెలూయా అని సంతోషంగా
పాస్టర్ ముఖంలో ఇంత కూడా భయం లేదు, సంతోషంగా వారితో ఆయనతో పాటు మీతో పాటు ఇంకా 2-3 బ్రదర్స్ అందరం వెళ్ళినాము. మిగతా 2 బ్రదర్స్ను అక్కడ ఉంచి ఆ ప్రార్థన జరిపించడానికి వదిలేసి మేము వెళ్ళిపోయినాము. హల్లెలూయా. వెళ్ళిపోయినప్పుడు అక్కడ పోయి కూర్చొని అలా ఎక్కడ చైర్లో వేయలేదు, తీసుకుపోయి ఒక చైర్ వేసి చైర్లో కూర్చుండబెట్టిండు. హల్లెలూయా. చైర్లో కూర్చుండబెట్టిండు. ఇక్కడ ప్రార్థన అంతా అయిపోయింది. అయితే వెళ్ళేటప్పుడు మాకు ఒక విషయాన్ని చెప్పిండు, మీరు మాత్రం ప్రార్థన ఆపకండి, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎటువంటి కేసు లేకుండా నేను మళ్ళీ తిరిగి వస్తా, మీరు ప్రార్థనలో ఉండని చెప్పిండు. ఈ ప్రార్థన అంతా వాళ్ళు ఆరాధన ముగించిన తర్వాత వాళ్ళందరూ చుట్టూ కూర్చుండి ప్రార్థన చేస్తా ఉన్నారు మా గురించి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎస్ఐ కానీ పోలీస్ కానీ ఎవ్వరూ ఏమనలేదు. కాకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అంతే. మీరు ఏం చేస్తా ఉన్నారు, మత మార్పిడి చేస్తా ఉన్నారా, ఎవరినైనా బలవంతంగా ఆ ప్రభులోకి బలవంత పెడతా ఉన్నారా అని ఎంక్వైరీ చేసిండ్రు. హల్లెలూయా. అక్కడికి వచ్చి వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగిండ్రు, వీళ్ళు ఏమైనా బలవంతం చేస్తారా అంటే వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారు, మమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయట్లేదు, ఆ దేవుడు చేసే అద్భుత కార్యాలను చూసి మేమే ప్రభుని నమ్ముకుంటా ఉన్నామని ఆ సంఘస్థులందరూ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఎస్ఐ ఆ కేసును కొట్టేసి మరలా పంపించిండు. హల్లెలూయా. అయితే నేను విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, జైలుకు వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉండరు, భయపడుతూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లో ఆనందము ఉండేది, భయపడుకుంటూ వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు శీలలు కూడా జైల్లో బంధించబడి ఉన్నారు, కానీ వాళ్ళు ఏ విషయాన్ని ఆలోచిస్తలేరు. కానీ వాళ్ళు స్వరమెత్తి గలమెత్తి అర్ధరాత్రి వేళ ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమన్నది, ఒకళ్ళొక్కరు కూర్చొని ఎదురుపడి ఏడుచుకుంటారా, ఏం చేస్తారు? అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. ఈ భక్తులు ఏం చేస్తా ఉన్నారు, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ పాడుతూ ఉంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బ ఏం మధురమైన స్వరంతో పాడుతూ ఉన్నారు, ఎంత మంచి ఆ పాట పాడుతూ ఉన్నారు. ఖైదీలందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వింటా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అపోస్తుడైన పౌలు ఒకే ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. ఆయన కష్టంలో ఉన్నా కానీ నష్టంలో ఉన్నా కానీ ఆయనను స్తుతించడము ఆయన మానలేదు. హల్లెలూయా. అందుకే సిస్టర్ ఒక భక్తుడు మంచి పాట రాసిండు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది. నిజంగా పాడినప్పుడు మంచిగా ఆ పాట పాడుతుంటేనే నేను మొత్తం ఆ పరవశం అయిపోతా ఉంటా, ఎందుకంటే ఆ పాటలో ఉన్న భావము అర్థం కానీ చాలా బాగున్నాయి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఏ విషయంలో అయినా కూడా ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అవి నువ్వు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రభువును మనం ఆరాధించాలి. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన మహారాష్ట్రలో ఉంటాడు. ఆ భక్తుడికి చిన్న మొదటి కుమారుడట. పుట్టిన తర్వాత ఒక 4 ఏళ్లకే కాళ్ళు చేతులు పడిపోయినాయట. ఒక మంచి ఆరాధకుడు, చాలా పాటలు రాసిండు, మరాఠీ పాటలు, హిందీ పాటలు రాసిండు. అయితే ఆ కుమారునికి కాలు రెక్కలు పడిపోయినప్పుడు చూసేవారందరూ కూడా ఆయనను ఏమన్నారంటే, ఎందుకు ఈయన దేవుడు, అసలు ఈయన ఇంతగా ఆరాధిస్తాడు, ఇంతగా దేవుని మహిమపరుస్తాడు, తన కుమారుని కాళ్ళెక్కలు పడిపోయినాయి, దేవుడు ఈయన పట్ల అన్యాయం చేసిందని నలుగురు 4 విధాలుగా మాట్లాడుకున్నారట. అయితే ఆయన అలాంటి స్థితిలో కూడా దేవుని ఆరాధించడం మరవలేదు. హల్లెలూయా. ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఒకరోజు నా కుమారుని దేవుడు ముడతాడు, నేను పాడుతూ ఉంటే నాతో పాటు నా కుమారుడు సంగీతం వాద్యం వాయిస్తాడని ఆయన నమ్మిండు. హల్లెలూయా. అయితే ఆ కుమారుడు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలు రెక్కలు పడిపోయి కాలు రెక్కలన్నీ సన్నగా మొత్తం బొక్కలు వెళ్ళినాయి, చనిపోతారు అనుకున్నారు. అయినా కూడా ఆయన విశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. ఏ విధానంగా అయితే నమ్మిండో ప్రార్థన చేసిండో అదే విధానంగా దేవుడు ఆ కుమారుడిని ముట్టి స్వస్థపరిచి
ఆ ఒక దైవజనుడు ఎలా ఆలోచించిండో అదే విధంగా ఆ తండ్రి పాటలు పాడుతూ ఉంటే తన కుమారుడు మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని కొడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం బయటకు వచ్చింది. ఆ తండ్రి పాట పాడుతూ ఉన్నాడు, తన కుమారుడు స్వస్థత, దేవుడు స్వస్థతనిచ్చిండు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు, సంగీతం నేర్చుకున్నాడు. ఈ తండ్రి పాడుతూ ఉంటే కుమారుడు సంగీతం వాయిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థానంలో ఇంకో వేరే ఎవరైనా ఉండేది ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టేవారు. అవునా కాదా? ఎందుకంటే నేను ఇంతగా ఆరాధిస్తున్నా, ఇంతగా దేవుని ఘనపరుస్తా ఉన్నా, నా కుటుంబంలోనే, నా జీవితంలోనే నా కుమారుడికి ఈ అనారోగ్యం వచ్చింది. ఎలాంటి దేవుడు అసలు ఈయన దేవుడేనా? ఈ దేవునికి కనికరం లేదు ఏమాత్రం అని చెప్పేసి దేవుని దూషించి ఆరాధించి ఆరాధన ఆపేసేవారు. హల్లెలూయా. లేదా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిగంత కష్టం రాగానే దేవుణ్ణి ప్రక్కన పెడతా ఉంటారు, కొద్దిగంత సమస్య రాగానే దేవుణ్ణి వద్దనుకునేటోళ్ళు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అన్ని విషయాలలో కూడా మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు కూడా అదే చేస్తా ఉన్నారు. వాళ్ళ శిరస్సులలో బంధించబడి ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, ఘనపరుస్తా ఉన్నారు. చూడండి, మనము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాము. దేవుని మేలును, దేవుడు ఎందరి జీవితంలో మేలు చేస్తే ఎంతమంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకా సువార్త. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమని. లూకా సువార్త, లూకా 17:10. అదేనా? అదే కదా, 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే 13వ వచనం చదువు. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసింది. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచు ప్రభు అని ఆ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను వేడుకుంటా ఉన్నారంట. హల్లెలూయా. అయితే వేడుకుంటున్న సమయంలో యేసు ప్రభు వారితో, యేసు ప్రభు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విధానంగా కొందరిని స్వస్థపరిచిండు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి గుడ్డివాడు వచ్చినప్పుడు యేసు ప్రభు నేల నుండి మట్టిని తీసి ఆయన కళ్ళకు పూసినప్పుడు కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. కొన్నిసార్లు యేసు ప్రభు మార్గం పట్ట వెలుచుండగా 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చిమ్మును ముట్టుకొని స్వస్థపరచబడింది. హల్లెలూయా. కానీ ఇక్కడ మాత్రము 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసు ప్రభును బతిమాలినప్పుడు, యేసు ప్రభును అయమములను బాగు చేయమని అడిగినప్పుడు యేసు ప్రభు వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకును అని చెప్పిండు. హల్లెలూయా. అయితే ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము వారి దారిలో వెళుతూ ఏమైపోయిందంటే, మార్గము మధ్యలోనే ఆ 10 మంది శుద్ధులైపోయిండ్రు. హల్లెలూయా. ఆ 10 మందికి ఏమైంది? శుద్ధులైపోయిండ్రు. ఆ కుష్ఠరోగము తొలగించబడ్డది. ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందిండ్రు. ఆ 10 మందిని దేవుడు స్వస్థపరిచిండు. అయితే ఆ 10 మందిలో ఒకడు మాత్రమే ఆగి
ఆ విషయాన్ని ధ్యానిస్తా ఉన్నాడు. మేము యేసు ప్రభు దగ్గరికి కదా వెళ్ళింది, యేసు ప్రభు దగ్గర కదా మేము యేసు ప్రభుని కదా మేము అడిగింది, మమ్మల్ని బాగు చేయి ప్రభు, మమ్మల్ని శుద్ధీకరించు ప్రభు అని మేము యేసు ప్రభుని అడిగాము కదా. మరి యాజకుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క శరీరాన్ని కనుపరుచుకోమంటున్నాడేంది, మమ్మల్ని బాగు చేసిన వారు ఎవరు అని ఒక్కడు మాత్రమే గ్రహించి మరలా తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏం చేస్తా ఉన్నాడు, ఆయనను స్తుతిస్తా ఉన్నాడు, మహిమపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు 10 మందిని శుద్ధి చేసిండు, 10 మందిని స్వస్థపరిచిండు. అయితే ఆ 9 మంది ఏం చేసిండ్రంటే యేసు ప్రభు దగ్గరికి రాలేదు. ఒక వ్యక్తి మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చిండు. అంటే ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ స్వస్థత నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క విడుదల నాకు ఎక్కడి నుంచి వచ్చింది, దేవుడు నా జీవితంలో మేలు చేసింది ఎవరు అని ఆ ఒక్క కుష్ఠరోగి గ్రహించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును మహిమపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మందిని దేవుడు విడిపిస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. అయితే చాలా మంది ఆయనను మర్చిపోతా ఉన్నారు. కానీ ఒక్కని వ్యక్తిలాగా దేవుని మహిమపరిచేవారు హల్లెలూయా కొద్ది మంది ఉంటా ఉన్నారు. కాబట్టి అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకు. ఎందుకంటే మర్చిపోయేటువంటి స్వభావము, మర్చిపోయేటువంటి అలవాటు మనుషులకు ఉంటది. కాబట్టి మర్చిపోవద్దని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము దేనిని మర్చిపోవాలి, దేనిని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మనములను నిందించిరనుకో, ఎవరైనా మనములను కోప్పడ్డారనుకో, ఎవరైనా మనములను శత్రువుగా భావించిరనుకో, వాళ్ళని అట మనము మర్చిపోవాలన్న. హల్లెలూయా. పాస్టర్ గారు ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు నా హృదయంలో ఆ విషయము నాటుకుపోయింది. ఒక మంచి సబ్జెక్ట్ చెప్పేవారు, మనం దేన్ని మర్చిపోవాలి, దేన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుని మేలును గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనములను నిందిస్తా ఉన్నారో, ఎవరైతే మనములను అవమానపరుస్తా ఉన్నారో, ఎవరైతే మనములను శత్రువుగా చూస్తా ఉన్నారో వాళ్ళని ఏం చేయాలంట, వాళ్ళు అనే మాటలన్నీ మర్చిపోవాలంట. హల్లెలూయా. కానీ అది జరగదు. ఫలానా టైంలో ఎవరైనా మనలో తిట్టారనుకో, ఎవరైనా మనలో ఒక మాట అన్నారనుకో, ఆ విషయాన్ని మనం మర్చిపోతామా? హల్లెలూయా. మర్చిపోము. ఫలానా టైంలో నన్ను ఏ విధానంగా తిట్టింది, ఫలానా టైంలో నన్ను ఏ విధానంగా అన్నది అని వాళ్ళు ఎదురుపడ్డారనుకో, ఎదురుపడినప్పుడు కూడా మనము మాట్లాడకుండా తలదించుకొని ముఖం దాచుకొని వెళ్ళిపోతా ఉంటాం. హల్లెలూయా. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. ఫలానా టైంలో ఏదో విధంగా ఏమో అన్నట్టున్నాడు, ఆ విషయాన్ని ఏం చేయాలి, మర్చిపోవాలి. హల్లెలూయా. ఎవరైనా మనం ఏమన్నంటే ఆ విషయాన్ని మర్చిపోవాలి. కానీ ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే వారి దగ్గర నుండి మనం పొందిన మేలు కానీ, సహాయము కానీ, ఏదైనా ఓదార్పు కానీ, అలాంటి విషయాలను మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన హృదయం అట ఎప్పటికీ సంతోషంగా ఉంటుందట. హల్లెలూయా. మన హృదయం ఎప్పటికీ నెమ్మదిగా సంతోషంగా ఉంటుందట. అవును, ఏదైనా అన్ని విషయాలు మన హృదయంలో పెట్టుకున్నాం అనుకో, మనం నెమ్మదిగా ఉంటామా? ఉండము. పలానా టైంలో ఆ సిస్టర్ అట్లా అన్నది, పలానా టైంలో ఈ బ్రదర్ ఇట్లా అన్నాడు అని చెప్పేసి హృదయం అంతా కలవరం ఉంటా ఉంటుంది. అవన్నిటిని తీసి పక్కన పెట్టినామనుకో నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే దావీదు కూడా అదే విధంగా చేసేవాడు కావచ్చు. ఆ గోలియాతును, సౌలును వాళ్ళందరినీ పక్కన పెడతా ఉన్నాడు. దేవుడు చేసిన మేలులను మాత్రమే నువ్వు గుర్తు పెట్టుకో. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు తన ప్రాణంతో, అన్ని విషయాలు మర్చిపో. సౌలుని మీదికి వస్తా ఉన్నాడా, యుద్ధము ఆ శత్రువులను తీసుకొని యుద్ధం చేయడానికి, నేను హతమార్చడానికి వస్తా ఉన్నాడా, మర్చిపో. హల్లెలూయా. గోలియాతుని మీదికి వస్తా ఉన్నాడా, మర్చిపో. ఇవన్నీ మర్చిపోయి ఒకే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర నుండి పొందిన ఆ మేలును, ఆయన చేసిన ప్రతి ఉపకారమును, మేలును, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇలా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుని మీద కానీ, దేవుని ఆరాధన మీద, దేవుని సన్నిధిని కానీ, మనము దేవుని సన్నిధిని, సేవను ఎంతగానో ప్రేమిస్తాము. హల్లెలూయా. ఆయన మేలులను మనం తలంచినప్పుడు దేవుని మీద ఆటోమేటిక్ మనకు ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక బ్రదర్ అంటా ఉన్నాడు, పాములూరులో నేను ప్రార్థన స్టార్ట్ చేసిన కదా, పాములూరులో స్టార్ట్ చేసిన 3 నెలలు అవుతా ఉంది. మంచిగానే ప్రతి మంగళవారం ప్రార్థన జరుగుతూ ఉంది. పొరుగు వారు కూడా వస్తూ ఉన్నారు, మంచిగా ప్రార్థన జరుగుతూ ఉంది. అయితే ఒక బ్రదర్
అంటా ఉన్నాడు, ఎందుకురా నీకు ఇంత దేవుడు అంటే నీకు ఇంత పిచ్చి? హల్లెలూయా. ఒకప్పుడు నేను ప్రభువు నమ్మక ముందు కూడా నా జీవితాన్ని ఆయన చూసిండు. ప్రభువులో రాకముందు, ప్రభువును నమ్మక ముందు నన్ను చూసిండు కాబట్టి అప్పుడు ఇప్పుడున్న తేడాన్ని గమనించి అంటా ఉన్నాడు, నాకు బాబాయ్ అవుతాడు ఆయన. ఎందుకురా నీకు ఇంత పిచ్చి దేవుడు అంటే? అక్కడి నుండి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టి ఉప్పుగొల్లు నుంచి వాళ్ళందరినీ ఆటో డీజిల్ పోసుకొని వాళ్ళందరినీ పిలిచి ప్రార్థన పెట్టి ఇదంతా చేస్తా ఉన్నావు, ఎందుకురా నీకు ఇంత పిచ్చి దేవుడు అంటే అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటే నాకు ఇంత పిచ్చి ఎందుకు? సేవ మీద ఇంత నాకు పట్టుదల, ఇంత సేవను ఎందుకు నాకు ఇంత దేవుని మీద ప్రేమ అంటే ఆయన చేసిన మేలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఆ మేలులను తలంచుకున్నప్పుడు, ఆ మేలులను గుర్తు చేసుకున్నప్పుడు దేవుని గురించి ఏది చేయాలన్నా నా మనసు తొందరపడతా ఉంటుంది. హల్లెలూయా. ఆయన గురించి ఎక్కడికైనా పరిగెత్తాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ప్రభు గురించి ఏం చేయాలన్నా నేను తపన పడతా ఉంటా. ఎందుకంటే ఆయన మేలులు నా కుటుంబంలో, నా జీవితంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం ఆయన మేలులను తలచినప్పుడు ఆయనను విడవాలని, ఆయనను వదిలేయాలని మన మనసు ఎప్పటికీ అనిపించదు. ప్రార్థన చేయాలని, పాటలు పాడాలని, వాక్యం చదవాలని, ఆయన సన్నిధిలో ఎదగాలని, ఆయన మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం మోకరిస్తాము ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం